వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ మిస్సెస్ వెంకీని. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి రాఖీ పండగకి. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మా పెద్ద తమ్ముడు అండి అనిలు. వాడు పాపం ఎంత కష్టపడతాడో, డ్యూటీకి వచ్చి ఉంటాడు. మా పెద్ద అబ్బాయి మా పెద్ద తమ్ముడు. రాఖీ పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది కదండి. అందరూ సెలబ్రేట్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. మా రెండో తమ్ముడు అండి వెల్డింగ్ మేస్త్రి సాగరు. వీడి పేరు సాగర్ అండి. వెల్డింగ్ చేస్తూ ఉంటాడు వీడు, షాప్ పెట్టుకొని బయట. పాపం నా కోసం పనులన్నీ ఆపుకొని వాళ్ళు వచ్చారు. వాడు నైట్ కూడా ఖాళీ ఉండదు వాడికి. సంవత్సరానికి వచ్చే రాఖీ పండగ అసలు ఎంతో బాగుండిద్ది కదండి. అందరూ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకెంత బాగుండిద్దో. నాకు ముగ్గురు తమ్ముళ్ళు అండి. మాకు ఆడపిల్లలు లేరు, ముగ్గురు అబ్బాయిలు. మా పిల్లలకి రాఖీ కట్టేవాళ్ళు లేరని బాధపడుతూ ఉంటాం సంవత్సరం. నేను అదే చెప్తాను, ఆడపిల్లలు ఉండాలనే కాదు, బయట అన్న తమ్ముడు అనే ఆడపిల్లలందరూ మనతో పుట్టులే. దయచేసి ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. అందరినీ ఆడపిల్లల్ని బాగా చూసుకోండి. వీడు మా మూడో తమ్ముడు సందీప్ అండి. మొన్నే యాక్సిడెంట్ అయింది పాపం వాడి. అలాగే రాఖీ కట్టించుకుంటున్నాడు. ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆడపిల్లలు ఎక్కడున్నా సరే, పెళ్ళైన వాళ్ళ హస్బెండ్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళి రాఖీలు కట్టడం, జాబులు చేసేవాళ్ళు ఆడపిల్లలు ఎక్కడున్నా సరే పుట్టిళ్ళకి వెళ్ళి అన్నదమ్ముళ్ళకి రాఖీలు కట్టుకుంటారు కదండి. అది ఎంత అదృష్టమో, దేవుడు మనకిచ్చిన అదృష్టం అది. పెళ్ళైన వారు కూడా ప్లీజ్ అండి. మా ఆయన చూడండి, ఎంత చీకట్లోనైనా సరే నన్ను తీసుకెళ్ళి రాఖీ కట్టించుకొని వస్తాడు. ఎందుకు అని నన్ను అన్నాడు. ఆయన ప్రతి దాంట్లో నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆయనకి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, బాయ్. మా యూట్యూబ్ ఛానల్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అందరికీ హ్యాపీ పౌర్ణమి శుభాకాంక్షలు.